Hello, hi, my dear proud founders. Good morning to all founders. టుడే ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి టుడే 360 వెబినార్ గురించి మాట్లాడుకుందాము. మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి టుడే వెనస్డే, ఎవ్రీ వెనస్డేనా మనకు 360 వెబినార్ ఉంటుంది. ఆ 360 వెబినార్లో మార్టీ సార్, క్రిస్ సార్, రెడ్ సార్ వీళ్ళు ముగ్గురు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. బట్ టుడే యాష్యూఫ్రె సార్ వస్తాడా రాడా అంటే, సో ఫౌండర్స్ టుడే యాష్యూఫ్రె సార్ రావడానికి 95% ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఛాయిసెస్ ఉన్నాయి. ఎందుకు 95% ఛాయిసెస్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుందంటే, గత 6 వెబినార్ నుంచి మనము చూసుకుంటే కంటిన్యూస్లీ యాష్యూఫ్రె సార్ రావడం జరుగుతుంది, అప్డేట్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి టుడే ఆల్సో ఫుల్ ఛాయిసెస్ ఉన్నాయి యాష్యూఫ్రె సార్ రావడానికి. అండ్ ఇక్కడ మనము మోస్ట్లీ మాట్లాడుకోవాలంటే మంత్ ఎండింగ్ అన్నమాట. మంత్ ఎండింగ్ అంటే అండ్ యాష్యూఫ్రె సార్ ఒక మాట చెప్పడం జరిగింది. మంత్ స్టార్ట్లో మనకు ఏం చెప్పడం జరిగిందంటే ప్యాకేజెస్ అనేవి లాస్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పడం జరిగింది. అండ్ నిన్న మొన్న ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. అండ్ విత్డ్రాల్ జనవరిలో అని చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఆన్సర్ ఎప్పుడు అంటే ఈ మంత్ ఎండ్ లోపల వరకు రావాలి మనకు. సో ఈ మంత్ ఎండ్ రానే వచ్చింది. కాబట్టి కంపల్సరీ యాష్యూఫ్రె సార్ వస్తాడు అండ్ మనకు అప్డేట్స్ అనేవి షేర్ చేసుకుంటాడు టుడే జరిగే వెబినార్ లో. ఒకవేళ రాకపోతే మెసేజ్ రూపంలో అయినా ఇస్తాడు అండ్ పాపప్ రూపంలో అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ డే అండ్ ఒక 2-3 డేస్ తర్వాత అయినా ఇవ్వచ్చు. మనకు రావాలని ఏం గ్యారంటీ లేదు ఫౌండర్స్, మేబీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ బ్యాక్ ఆఫీస్ లో చూసుకుంటే టుడే ఎర్లీగా లింక్ రావడం జరిగింది. ప్రెసెంట్ లింక్ అనేది అవైలబుల్ ఉంది అప్డేట్ సెక్షన్ లో అండ్ వెబినార్ సెక్షన్ లో లింక్ ఉంది. ఓ ఫౌండర్ లో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అయితే ఎవ్రీ టైం లింక్ వచ్చేసి ఈవినింగ్ 9 తర్వాత రావడం జరుగుతుంది. బట్ టుడే ఎర్లీగా రావడం జరిగింది. అండ్ ఆ లింక్ లో విత్ యాష్యూఫ్రె సార్ ఫోటో తోటి ఆ లింక్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ యాష్యూఫ్రె సార్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది ఫౌండర్స్. సో యాష్యూఫ్రె సార్ వచ్చినట్టయితే మన డౌట్స్ అన్ని క్లియర్ అయితే విత్డ్రాల్ కు రిలేటెడ్, ట్రాఫిక్ అలొకేషన్ కు రిలేటెడ్. సో ఈ పాయింట్ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఫౌండర్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఆన్ ప్యాస్ లో ఉన్నాము, గ్రేట్ మైండ్స్ తోటి మాత్రమే ఉన్నాము, ఫ్యూ బిలియనర్స్ తోటి మాత్రమే ఉన్నాము, పెద్ద పెద్ద టాలెంటెడ్ పీపుల్స్ తోటి ఉన్నాము అని ఈ విషయం మీరు మర్చిపోకూడదు. సో యాష్యూఫ్రె సార్ 24 hours మన కోసం వర్క్ చేయడం జరుగుతుంది, మనకు సక్సెస్ చేయాలని వర్క్ చేయడం జరుగుతుంది. అదే సక్సెస్ ఏ విధంగా చేయాలంటే ఒక లీగల్ వేలో చేయాలి. ఏదైనా ఒక చిన్న ఫ్రాడ్ జరిగినా మన మీద రాకూడదు, ఏదైనా చిన్న కంప్లైంట్ జరిగినా కంపెనీకి ఎవరు ఏమనకూడదు అనేక ఉద్దేశంతో ఆ లీగాలిటీస్ అన్ని ఫాలో అయ్యి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మన కంపెనీ మూవ్ ఆన్ అవుతుంది. సో ఇలాంటి కంపెనీ మనది. మనము గ్రేట్ మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నాము. అయితే మనము క్రిస్ జాన్సన్ సార్ చూసుకుంటే నిన్న మొన్న క్యారవాన్ తీసుకొని టూర్స్ అనేవి తిరగడం జరుగుతుంది. టూర్స్ తిరుగుకుంటా మన ఫౌండర్స్ అందరికి విజిట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద లీడర్స్ దగ్గరికి. అయితే బిల్ విలియమ్స్ సార్ దగ్గరికి విజిట్ అయ్యిండు. అయితే ఆ ఫొటోస్ అనేవి వైరల్ అయినాయి. సో బిల్ విలియమ్స్ సార్ హౌస్ మీరు చూసినట్టయితే షాక్ అవుతారు. సో అలాంటి హౌస్, కొన్ని కోట్లు వాల్యూ ఉన్న హౌస్ ఉంది వాళ్ళది. అంత పెద్ద వాళ్ళే, అంత బిజినెస్ చేసే వాళ్ళు, మనీ ఉన్న వాళ్ళే ఆన్ ప్యాస్ లో ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి ఆన్ ప్యాస్ ఎలాంటిది. సో వాళ్ళకు మనీ లేక కాదు, ఇక్కడ డాక్టర్ విల్ విలియం కానివ్వండి, మైకేల్ విలియం కానివ్వండి, సో వీళ్ళందరికీ మనీ లేక కాదు ఫౌండర్స్. వీళ్ళందరూ మార్కెటర్స్. వీళ్ళకి ఎలా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలో తెలుసు. వాళ్ళు $1 million ఎర్న్ చేసుకోవచ్చు బయట, అయినా ఇక్కడ ఆన్ ప్యాస్లో ఉన్నారంటే సో బయట కన్నా ఎక్కువగా ఇక్కడ ఆన్ ప్యాస్లో వాళ్ళకు దొరకబోతుంది. బయట కన్నా ఎక్కువగా ఆన్ ప్యాస్లో ఎర్న్ చేసుకోవచ్చు అనేక ఉద్దేశంతో మన కంపెనీలో ఉన్నారు. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మనము ఇలాంటి గ్రేట్ మెంట్స్ తోటి ఉన్నాము, మనకు భయం ఉండకూడదు. సో మనం పాజిటివ్గా ఉండాలి అండ్ మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, వాళ్ళలాగా కావాలి అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఆల్సో గ్రో కావాలి ఫౌండర్స్. సో ఆన్ ప్యాస్ ఒక గేమ్ చేంజింగ్, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని మనం చెప్పడం జరుగుతుంది. ఎస్, ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సో ఏ కంపెనీ ఫౌండర్ పొజిషన్ ఇవ్వలేదు, మన కంపెనీ ఫౌండర్ పొజిషన్ ఇచ్చింది. ఏ కంపెనీ ప్రెసెంట్ ఫౌండర్స్ కి అలా ఇలా అని ఫౌండర్స్ తోటి మాట్లాడతలేదు. సో ప్రెసెంట్ మన కంపెనీ మాట్లాడుతుంది. అండ్ ఏ కంపెనీ విత్ కస్టమర్ తోటి డిస్కస్ చేసి టూల్ తయారు చేయట్లేదు.
సో ఇక్కడ కొన్ని కోట్ల మంది మనం మిలియన్స్ లో ఉన్నాం కదా, మిలియన్స్ ఒక మైండ్ సెట్ టెక్ టీమ్ తీసుకుంటుంది. ఆ టెక్ టీమ్ తీసుకొని ప్రజెంట్ బిల్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజల నుంచి పుడుతుంది, ప్రజలు అంటే మనమే ఫౌండర్సే. సో ఇక్కడ ప్రజల నుంచి పుడుతుంది ఈ టెక్నాలజీ. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చే తీరాలి కంపల్సరీ. బికాస్ మనమే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మనమే ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఒక వైరాలిటీ బిజినెస్ అనేది. అండ్ ఫౌండర్స్ మనకు ఓకనెట్ ఆల్సో వచ్చేటుంది. ఓకనెట్ ఎప్పుడు రావాలో ఆల్సో మనకు యాషమ్ ఫ్రెసార్ టుడే చెప్తాడు. అండ్ ఫౌండర్స్ ప్రెసెంట్ ఓకనెట్ లో చిన్న చిన్న అప్డేషన్ అనేవి నడుస్తున్నాయి. స్టక్ అవుతుంది, ఆన్ అవుతుంది, స్టక్ అవుతుంది, ఆన్ అవుతుంది. సో ఇక్కడ సైన్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే మనకు ఓకనెట్ న్యూ వర్షన్ రాబోతుంది. త్వరలో న్యూ వర్షన్ ఆల్సో మనకు రిలీజ్ చేయొచ్చు. టుడే ఆల్సో యాషమ్ ఫ్రెసార్ వచ్చినట్టయితే మనకు సేవ్ చేసుకుంటాడు ఎప్పుడు అనేది న్యూ వర్షన్. సో ఈ పాయింట్ క్లియర్ ఫౌండర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ క్యాల్కులేషన్ ఆల్సో కంప్లీట్ అయింది ఫౌండర్స్. ట్రాఫిక్ ఎప్పుడు అని మళ్ళీ క్వశ్చన్ వేయకూడదు, దానికి ఆన్సర్ వచ్చేసి యాషమ్ ఫ్రెసార్ దగ్గర ఉంటుంది. ఎవరైతే ఎర్లీ బర్డ్స్ ఉన్నారో, ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకున్నారో, సో వాళ్ళందరూ సెలెక్టెడ్ అయ్యి సో కంపెనీ క్యాల్కులేషన్ చేసుకొని ఒక షెడ్యూల్ లాగా పెట్టడం అండ్ ఒక బటన్ ఆన్ చేసి అండ్ ఫ్యూ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే చాలు మనకు మన వ్యాలెట్లో మన ట్రాఫిక్ అనేది మనకు కనిపిస్తుంది, మన డౌన్లో మన ట్రాఫిక్ అనేది మనకు కనిపిస్తుంది. సో జస్ట్ వెయిట్ అండ్ సీ ఫౌండర్స్, త్వరలో మనకు అప్డేట్ రాబోతుంది. అండ్ మీరు బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బ్యాక్ ఆఫీస్లో చాలా అప్డేట్స్ వస్తున్నాయి, అవి ఇవి అప్డేట్స్ మాత్రం ఫాలో కాకండి, ఓన్లీ బ్యాక్ ఆఫీస్ అప్డేట్ ఫాలో కండి. అండ్ ప్రజెంట్ జరుగుతున్న సినోరియో గురించి ఆల్సో మనకు యాషమ్ ఫ్రెసార్ షేర్ చేసే చాలా అవకాశాలు ఉన్నాయి పాపప్ రూపంలో. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇది. ఇంకా ఏమైనా ఉంటే మనము టుమారో మాట్లాడుకుందాము. 360 వెబినార్ అయిపోయిన వెంబడే వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పై కృష్ణ.